మల్లన్న సాగర్ కొండపోచమ్మ నిర్వాసితులకు పూర్తిగా పరిహారాలు ఇచ్చాం. ఊరుకు ఊరు కట్టించాం. ఆ తర్వాతే వాళ్ళని ఖాళీ చేయించాం. దేశంలోనే ఎక్కడెలాంటి పరిహారం ఇచ్చి గౌరవప్రదంగా పునరావాసం కల్పించాం. ఇవి ఇప్పటిదాకా హరీష్ రావు చెప్పిన మాటలు. కానీ తెలంగాణ భవన్ వేదికగా మాట్లాడిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. ఇంకా కొందరికి ప్యాకేజీలు రావాలని, రోడ్లు, బడులు, గుడుల కోసం 400 కోట్ల రూపాయలు అవసరమని వాస్తవాన్ని వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తే వాళ్ళని సన్మానిస్తామన్నారు. మల్లన్న సాగర్లో ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కూడా ఇంకొక 400 కోట్లు అవసరం. అక్కడ ఇంకా గ్రేవ్ యార్డ్స్ కట్టాలి, ఇంకా రోడ్స్ కంప్లీట్ చేయాలి, కొన్ని స్కూల్ బిల్డింగ్లు ఇవ్వాలి, కొన్ని టెంపుల్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మరి ఇంకొక 400 కోట్లు అటు మల్లన్న సాగర్కి, ఇటు కొండపోచమ్మ సాగర్కి కావాలి. మరి వాటిని తీసుకొచ్చి మీరు చేయాలి. మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి, మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి. మీరు చేస్తే మేము సంతోషిస్తాం, సన్మానిస్తాం.